ఈరోజు మన ఇంట్లో తోటకూర పులుసు 2 రకాలుగా చేసిన తోటకూర పులుసు, అలాగే పాటోలి అండి. తోటకూర పులుసు ఒకళ్ళు అడిగారు, పాటోలి ఒకళ్ళు అడిగారు. ఇద్దరు అడిగింది ఒకే వీడియోలో చూపించేద్దామని చెప్పి నేను ఇలా చేశానన్నమాట. ఈ పాటోలీలోకి ఈ తోటకూర ఆవ పెట్టిన పులుసు సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటల్లో. ఈరోజు మన ఇంట్లో గోరుచిక్కుడుకాయ పాటోలి చేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే తోటకూర ఆవ పులుసు చేస్తున్నాను. 2 రకాలుగా చేస్తున్నాను తోటకూర పులుసు. ఇది ఒకళ్ళు కామెంట్ రూపంలో అడిగారండి. కామెంట్ చేసి అడిగారనమాట. తోటకూర పులుసు ఏమో అరుణ గారు అడిగారు, సత్యప్రియ గారేమో పాటోలి అడిగారనమాట. అరుణ గారు, సత్యప్రియ గారు, ఈ 2 రెసిపీస్ మీకోసం చేస్తున్నానండి. ఒకే వీడియోలో 2 రెసిపీస్ చూపించేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. కాకపోతే మీరు విడివిడిగా అడిగినా కూడా ఈ 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అందుకే కలిపి చేసేస్తున్నాను అనమాట. తప్పకుండా వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మనం తోటకూర తెచ్చుకున్నాము, ఫ్రెష్గా ఉంది. పాటోటి చేయడానికి ఒక 1/2 కప్పు పప్పుని నానబెట్టుకున్నాను అనమాట. ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నా సరే, లేదంటే ఒక 3 గంటల ముందైనా సరే నానబెట్టుకుని పెట్టుకోవాలి. అయితే నాకు ప్రతిరోజు వాటర్ తాగడం అలవాటండి. లేచిన తర్వాత ఇవాళ లేట్ అయిపోయింది. 1 లీటర్ వాటర్ తాగుతానమాట. మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 1 లీటర్ తాగుతాను. ఈ మధ్యన తాగట్లేదు. 1 మంత్ అయింది మానేసి. చల్లగా ఉంది కదా, అందుకని తాగడం మానేశాను. ఇప్పుడు మళ్ళీ కాస్త ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. 1 లీటర్ అయితే అలా ఒక్కసారే తాగేస్తాను. నాకు అది అలవాటు అనమాట. ఎప్పటినుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో అలవాటు కాబట్టి నేను తాగుతూ ఉంటాను అట్లాగా. అయితే తోటకూర శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. కాడలు లాంటివి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న కాడలు పుల్లలుగా ఉంటాయి. ఆ కాడలు సరిగ్గా బాగుండవన్నమాట. మెత్తటి కాడలు అయితే కనుక ఆ కాడలు కూడా వేసేసుకోవచ్చు. పుల్లలుగా ఉన్న కాడలు అయితే కట్ చేసుకోండి. ఆకులు మాత్రమే కట్ చేసుకుంటున్నాను నేను. ఇలా సన్నగా కట్ చేసేసుకుని పెట్టుకుందాము. శుభ్రంగా అయితే మాత్రం కడుక్కోవాలండి బాగాను. తోటకూర బాగా కడిగేసుకుని ఇలాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ పప్పు కూడా నానిపోయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ కప్పు మనం మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా, మెజర్ చేసుకునేవి, దాంట్లోది ఇది 1/2 కప్ అనమాట. 1/2 కప్పు పప్పును నానబెట్టుకున్నాను. ఈ 1/2 కప్పు పప్పు కోసం అని చెప్పి నేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంకా జీలకర్ర, అవన్నీ వేసేటప్పుడు చెప్తానండి. ఇదిగోండి, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దీనికి ఒక 8 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే మీకు తగ్గ కారం ఎంత తింటారో అంత చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇది ఒక టీ స్పూన్ అండి. ఈ టీ స్పూన్ తోటి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. అలాగే మనకి ఇంగు డబ్బాలో ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు 1 టీ స్పూన్ వేసుకుని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత నేనైతే కరివేపాకు వేసుకుంటానండి. దీంట్లోనూ చూసారా, ఇదిగోండి ఫ్రెష్ కరివేపాకు దీంట్లో వేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట. కరివేపాకు ఎక్కువ వాడుతూ ఉంటాను నేను, అందుకని వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నచ్చకపోతే అది స్కిప్ చేసేసేయండి. ఇలా కొంచెం బరకగా వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా నీళ్లు పోయకుండానే మిక్సీలో వేసుకోవాలన్నమాట. అలా కొంచెం బరకగా వేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం గోరుచిక్కుడుకాయలు కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలని ఇలా నేను ఆవిరిలో పెట్టుకుని ఉడికించేసుకున్నానమాట. కుక్కర్లో పెట్టుకుని, కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా పెట్టుకుంటే విడిగా నీళ్ళు పోసుకుని ఉడికించుకుంటే కనుక నీళ్ళు ఆవిరి అయిపోయేంత వరకు ఉడికించుకోండి. ముక్క ఉడకాలి, నీళ్లు మాత్రం పారవేయకుండా ఎగిరిపోయేటట్టు ఉడికించేసుకోండి. అయితే నేను ఈ కుండలోనే చేస్తున్నానండి. పులుసు అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళందరికీ కుండలో చేస్తే బాగా నచ్చిందనమాట. అందుకని ఈరోజు కూడా కుండలో చేయమని అడిగారు. అందుకని దాంట్లోనే చేస్తున్నాను. మనం కట్ చేసుకున్న తోటకూరని కుండలో వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని దాంట్లో వేసేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువ ఏం అక్కర్లేదు. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూను రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే అది వేసుకోండి.
అయితే ప్రతి దాంట్లోనూ మనం అయితే పసుపు అయితే వాడతాం కదా, కూరలన్నిటిలోనూ, కూరల్లో, పులుసుల్లో, చారుల్లో ప్రతి దాంట్లోనూ పసుపు అయితే వాడతాం కదా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇది తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇక ఈ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. మూత కూడా పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత అది సన్నని సగనే అలాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పాటోలి చేసుకుందామండి. గోరుచిక్కుడుకాయ పాటోలి సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పాటోలికి మాత్రం కాస్త నూనె ఎక్కువే పడుతుంది, దండిగానే పడుతుంది. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. మినపప్పు 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే జీలకర్ర వేసుకోండి, కొద్దిగా 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా పోపు కాస్త వేగిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నాం కదా శనగపప్పు, దాన్ని ఆ మూకుడులో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకోండి బాగా ఇలాగా మంచిగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాని మీద మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకుని మూత మీద కాస్త నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇలా నీళ్లు పోసుకుంటే ఆవిరికి ఉడుకుతుంది. ఇది మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేసి మాడిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇది కాస్త ఉడుకు పట్టింది. ఇదిగోండి ఇలా తీసుకుని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదైతే ఉడకపట్టింది. మనం ఏదో ఉడికించుకున్న ఇవి ఉన్నాయి కదా, గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఆ గోరుచిక్కుడుకాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాము. దీంట్లో వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. కాస్త నీళ్లు చిలకరించుకుందామండి. కాస్త నీళ్ళు ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఒక గ్లాస్తో గ్లాసుడు పోసుకోండి, లేదంటే చేతితోటి ఇలాగ గిలకరించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి శనగపప్పు అనేది ఉడకాలన్నమాట, మెత్తగా ఉడకాలి అది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత పైన కూడా మూత మీద కూడా నీళ్లు పోసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే నీళ్ళు తొందరగా పీల్చేసుకుంటుంది. ఇందులో నీళ్లు పోసినా కూడా పప్పు కదా, నీళ్ళు పీల్చేసుకుని తొందరగా మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే కనుక పైన మూత మీద నీళ్లు పోసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం తోటకూర ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోవచ్చింది. ఇలా బాగా అలా మెత్తగా మెదిపేసుకోండి చక్కగాను. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే చక్కగా పప్పు గుత్తితోటి అనేసుకోండి, మెత్తగా మెదుపుకోండి. ఇది ఉడికిపోయింది. తోటకూర అయితే చక్కగా ఉడికిపోయింది. అయినా ఈసారి తెచ్చిన తోటకూర బాగుందండి. ఇప్పుడు మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. తోటకూర పులుసు కోసం అని చింతపండు నానబెట్టుకోవాలి ముందేను. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. అది కూడా పులుసు తీసిన తర్వాత టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ తోటి 4 టేబుల్ స్పూన్లు వచ్చిందనమాట. కొలత చెప్తున్నాను మీకు. 4 టేబుల్ స్పూన్లు చింతపండు జ్యూసు చిక్కగా తీసుకున్నది ఈ పులుసులో ఉడికే తోటకూర దాంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. కొంచెం నీళ్లు పోసుకోవాలి. మనకి ఎంత కావాలో పులుసు అంత సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఆ నీళ్ళంతా బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. అయితే ఇందులో బెల్లం కూడా వేయాలండి. బెల్లం అయితే అయిపోయింది. అందుకని మా అమ్మాయికి ఆర్డర్ పెట్టమంటే బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ పెట్టిందనమాట. నేను ఎప్పుడూ అక్కడి నుంచి తెప్పించుకుంటాను. ఆర్గానిక్ బెల్లము వాడతానని చెప్తూ ఉంటాను కదా, అది వచ్చిందనమాట, తీసుకురావడానికని వెళ్ళాను. ఇప్పుడు మనము దీంట్లో బెల్లం కూడా వేసుకుందామండి. అంటే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. బెల్లం తినేవాళ్ళు, కొద్దిగా తీపి తినేవాళ్ళు బెల్లం వేసుకోండి. లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. కాకపోతే నేను చెప్పే ప్రకారం ఏంటంటే ఒక చిటికెడైనా వేస్తే ఆ రుచి బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే ఇది కొంచెం తడిగా ఉంది స్పూను, అందుకని
చీరతో అలవాటు ప్రకారంగా చీరలతో తుడవబోయి మళ్ళీ అక్కడ బట్ట ఉంటే దాంతో తుడుస్తున్నాను. 2 టీ స్పూన్లు వేసుకున్నాను నేనైతేను. వేసేసుకుని మళ్ళీ అడ్డు లేకుండా తీసేసాను అనమాట ఇక్కడ. అది అలా పులుసు అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కూర కూడా చూద్దామండి. కూర కూడా ఇంకా అయిపోవస్తుంది, ఆల్మోస్ట్ అయిపోయినట్టేను. ఇంకా కాస్త అడుగు పట్టినట్టు ఉంటుంది. కానీ మనం ఎందుకంటే దీన్ని అట్లగాడితోటో కలిపితేనే బాగుంటుందన్నమాట. ఆ కింద కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, దాంతో ఇలా గోకిస్తే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఉప్పు అనేది మనం కొద్దిగానే వేసుకున్నాము. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కనుక ఉప్పు యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది. అదే ఉప్పు కారం రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది, ఉప్పు కొద్దిగా తక్కువైంది కాబట్టి ఉప్పు మళ్ళీ పైన వేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. రుచి అయితే భలే ఉంది, సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. అయితే దీన్ని ఈ గోరుచిక్కుడుకాయతోనే కాకుండా ములక్కాడలతో కూడా చేసుకుంటారండి పాటోలి. శనగలతో చేసుకుంటారు. నేను శనగలు ఇప్పుడు లేవు, అందుకని శనగపప్పు నానబెట్టుకున్నానమాట. శనగలతో కూడా చేసుకుంటారు, శనగపప్పుతో కూడా చేసుకుంటారు. ఇది దీంట్లో ఎక్కువ ఆయిల్ పడుతుందని చెప్పాను కదా, ఆయిల్ తాగేస్తూ ఉంటుంది, పీల్చేస్తుంది. అందుకని కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెడదాము. ఒక్క 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఆపేద్దాం. చూసారా, నీళ్ళన్నీ పైన అయిపోతూ ఉంటాయి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండాలన్నమాట. మూత మీద నీళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి, మళ్ళీ నీళ్ళు పోసుకుంటూ ఉండాలి. పులుసు కూడా బాగానే ఉడుకుతుంది, కొత్త ఉడికిపోతుంది. అయితే పులుసులో మనం కొంచెం అత్తుకోవడం కోసం అని చెప్పి ఒక బియ్యపిండి వేసుకుంటామండి కొద్దిగాను. ఒక టీ స్పూను బియ్యపిండి తీసుకుని ఈ కప్పులో వేసుకుంటున్నాను. ఈ కప్పులో వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుని కొంచెం నీళ్ళలాగా కలిపేసుకుంటే, ఇదిగోండి ఆ నీళ్ళు పోసుకుని ఇలా కలిపేసుకుని ఆ పులుసులో పోసేసుకోవాలన్నమాట. అప్పుడు కాస్త మరీ నీళ్ళగా లేకుండా ఇది పోయలేదనుకోండి, తీర్థం ప్రసాదంలా విడివిడిగా ఉంటుందన్నమాట. ఈ కొంచెం ఈ బియ్యపిండి కలిపి పోస్తే అత్తుకున్నట్టు ఉంటుంది పులుసు. అది పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉడకాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం పాటోలి దగ్గరికి వద్దాం రండి. పాటోలి ఒకసారి తీసి మళ్ళీ మూత తీసి కలిపి చూద్దాము. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా అంతా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. వాసన అయితే గుమగుమలాడిపోతుంది, ఎందుకంటే ఇంగు వాసన అదిరిపోతుంది. మీకు కావాలనుకుంటే కనుక దీంట్లో ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. కానీ నేనైతే ప్రతిరోజు ఉల్లిపాయలు అయితే వాడము. పర్వదినాలు ఉంటాయి, ఏకాదశి అట్లా, అమావాస్య, ఏకాదశి ఇలాంటి రోజుల్లో వాడమన్నమాట. అందుకని ఉల్లిపాయ నేను లేకుండానే చేశాను, వెల్లుల్లి లేకుండా చేశానన్నమాట. మీకు కనుక నచ్చినట్లయితే వేసుకోండి. తోటకూర ఆవు పులుసులో మాత్రం ఉల్లిపాయ అనేది బాగుండదు. అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు పచ్చి ఉల్లిపాయ కొరుక్కొని తింటే బాగుంటుందన్నమాట. దీంట్లో వెల్లుల్లి అనేది ఇంకా వేయము. పెట్టుకోకుండా చేసుకునే వాటికి వెల్లుల్లిపాయలు పోపు పెట్టుకోవచ్చు, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. దాంట్లోనే అంతగా నప్పదనమాట. అయితే నేను విడిగా ఒక గిన్నెలోకి తీసా చూడండి. అది నా మనవరాల కోసం తీసానమాట, కారం వేయకుండా. ఇప్పుడు మనం పులుసులోకి పోపు పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపింది ఒక టీ స్పూను వేసేసుకుని, ఆ 3 కలిపింది ఒక టీ స్పూన్ వేసేసుకుని వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు వేగిపోయింది. స్టవ్ ఆపిన తర్వాత చూడండి, మిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఆ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత మిరపకాయ పడంగా వేసిన ఒక్కసారి చేతితో ఇలా పిసికేసి దాంట్లో వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నా చెయ్యి అయితే మండిపోతుంది, అందుకని ఇంకా నాకు మిరపకాయ తుంపినా పడదు. అందుకని ఇంకా నేను అలా వేయట్లేదు, ఇట్లనే వేసేసుకుంటాను. అందుకని కొద్దిగా ఇంగువ పైన వేసుకున్నాను, అలాగే పులుసులో కూడా వేసుకున్నాను. చూసారా, ఇంగువ పిచ్చి అంటే ఇలా ఉంటుందన్నమాట. పులుసు ఉడికేటప్పుడు వేసాను, పోపులో కూడా వేసుకున్నాను. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెట్టిన వాటిలో ఇంగువ అదిరిపోతుందండి.
మనకి కూర కూడా ఆపేసుకున్నాము, పులుసు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాము. పులుసు అయితే కొద్దిగా చల్లగా అవ్వాలి, ఆవ పెట్టాలి అంటే కనుక చల్లగా అవ్వాలి. కానీ నేను చల్లగా కాకుండానే పెట్టేసుకున్నానండి, చూపిస్తా అది కూడా మీకు. ఇదిగోండి కూర అయితే ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, కొంచెం చిన్నగా అడుగంటినా కూడా మొత్తం అంతా వచ్చేస్తుందనమాట. నేనొకైతే ఒక గిన్నెలో ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అది చూపిస్తా చూడండి. మొత్తం అంతా నీట్గా వచ్చేసింది, క్లీన్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపుని ఈ పులుసులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పోపులోనే ఒక 4-5 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచేసుకుని వేసుకోవచ్చు. లేదంటే కనుక తోటకూరతో పాటే ఉడికించుకున్నా బాగుంటుంది. ఇదిగోండి ఇలా వేసేసుకుని కలిపేసేసుకోండి. వాసన అయితే గుమాయిస్తుంది. ఇప్పుడైతే ఆవ పెట్టుకుంటాం కాబట్టి ఆవ పెట్టకుండా విడిగా తీసేస్తానండి. మా అమ్మాయికి ఆవ పెడితే ఇష్టం ఉండదు, నచ్చదు. అందుకని మా అమ్మాయికి విడిగా, నా మనవరాలకి విడిగా, మాకు విడిగా, అలా ఒక 3 గిన్నెల్లో ఉన్నట్టున్నాయి, అవన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు దీంట్లో కుండలో ఉన్న దాంట్లో ఆవ పెట్టుకుందాము. ఇంకా వేడిగానే ఉంది, చల్లగా అవ్వలేదు. ఇంకా నాకు ఆత్రం ఆగదు, తన కొంగారు ఆగదు. అందుకని 1 టీ స్పూను ఆవ పొడి ఉంటుంది కాబట్టి ఆవ పొడి దీంట్లో వేసేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. వేడి వేడి మీద కలిపితే చేదొస్తుంది అది ఇది అంటారు కానండి, ఏమీ చేదు రాలేదు, సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ ఆవ పులుసు ఇప్పటికిప్పుడు కాకుండా ఊరితే ఇంకా అద్దిరిపోతుంది అనమాట. పొద్దున చేసుకున్నారనుకోండి, రాత్రి వేసుకుంటే అద్దిరిపోతుంది, రాత్రి చేసుకుంటే పొద్దున కంటే సూపర్గా ఉంటుంది. ఆవ పెట్టింది ఏదైనా కూడా ఊరితే అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది ప్రత్యేకించి అడిగిన మీ ఇద్దరి కోసం చేశాను. తప్పకుండా చూడండి, ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కూడా టేస్ట్ చేస్తాను. పాటోలి రెండు సూపర్గా ఉన్నాయి. ఈ కాంబినేషన్ అద్దరిపోతుంది అనమాట. తోటకూర పులుసు, శనగపప్పుతో చేసిన పాటోలి అనమాట. ఫైబర్ అండ్ ప్రోటీన్తో చేసిన పాటోలి అనమాట. గోచిక్కుడికాయ పాటోలి సూపర్గా ఉంది. రెండు చాలా చాలా బాగున్నాయి. ఆవ పెట్టిన పులుసు అనమాట. 2 రకాలుగా చూపించాను. ఆవ పెట్టింది, ఆవ పెట్టకుండా ఉన్నది, 2 విధాలుగా చూపించాను. మీకు ఏది నచ్చితే అది అలా చేసుకోండి. ఓకేనా? బాయ్.